హాయ్ సార్. హాయ్ సార్. నమస్కారం చెప్పాలా? గుడ్ మార్నింగ్ చెప్పాలా? లేదంటే మీరు ట్రైలర్‌లో చెప్పినట్టు ఆ! రంభాయ నమః, ఆ! మేనక శరణం. మేనక శరణం ఇలా మాట్లాడుకుందామా? మేనక శరణం బాగుంది కదా. బావుంది. అసలు యాక్చువల్‌గా ఈ సోషియో ఫాంటసీ అన్నది మినిమమ్ గ్యారంటీ అని చెప్తుంటారు కదా! అంటే పెద్ద హీరోలు చేశారు, మిడ్ రేంజ్ హీరోలు చేశారు, అందరూ చేశారు. చేసిన ప్రతిసారి కూడా సక్సెస్ కొట్టారు. కానీ తక్కువ స్థాయిలో ముట్టుకున్న జానర్ తెలుగు సినిమా వరకు. తెలుగు సినిమాలోనే ఎక్కువ సోషియో ఫాంటసీలు వచ్చాయి. ఎక్కువ ఉంటాయి. కానీ రావాల్సిన దానికన్నా చాలా తక్కువ వచ్చేమో అనిపిస్తుంటది. అంటే పర్టికులర్ వర్క్ అండి. ఇప్పుడు ఈ ఫిలిమ్స్ చెప్పాలంటే డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది, సీజీ వర్క్లు ఎక్కువ ఉంటాయి. సో జనరల్ కథలు చెప్పాలనుకోండి, ఇప్పుడు ఒక మంచి కామెడీ సినిమా నార్మల్గా తీస్తే మనం మన ఇళ్లలో జరిగే కామెడీ, సామాజిక వర్గం ఇట్లా మనం సరదాగా చేసుకోవచ్చు. వేరేస్ కమింగ్ టు ద అదర్ లోకాలు, మిగతా లోకాలను ఎక్స్ప్లోర్ చేయాలన్నప్పుడు విజువల్ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో దానివల్ల కొంచెం చూసుకొని అటెంప్ట్ చేస్తూ ఉంటారు. కానీ విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను ఇలాంటి సినిమాలకి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మన స్వర్గం చాలా సినిమాల్లో చూసేసాం. అవును. ఇంద్రుడు ఎలా ఉంటాడో తెలుసు, రంభావరోసి మేనక ఎలా ఉంటారో తెలుసు. చూసిన ప్రతిసారి కొత్తగా ఉంటారు. చూసిన ప్రతిసారి ఏదో వాళ్ళకి ఒక కొత్త ఆరా ఇవ్వాలి మనం. అవును. సో విజువలైజేషన్ అన్నది కథ చెప్పినప్పుడు చెప్పడానికి వీలుగా ఉంటుందా? విజువలైజేషన్ అన్నది అది ఫస్ట్ మనం థియేటర్లో కథను చూస్తున్నప్పుడు ఆల్రెడీ ఆడియన్స్ ప్రిపేర్ అయి ఉంటాడు. టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, ఇది రంభావరసి మేనకలకు సంబంధించిన కథ. రైట్. సో ఇప్పుడు అతని మైండ్లో ఏముంటుంది, అసలు వాళ్ళు ఏం చేశారు, ఎలా వచ్చారు, హీరో పడిన పాటలు ఏంటి, నరేష్ గారు ఎట్లా చేశారు, ఇవి ఆ మైండ్ సెట్లో ఉంటారు అంతే. సో అది ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతే చాలు. అది ఎగ్జాక్ట్గా అట్లాగే ఉంటుంది. నవ్విస్తాం, మంచి బోనస్ కంటెంట్ ఒకటి ఉంటుంది టువర్డ్స్ అండ్. నాకు టీజర్ చూసినప్పుడు 2 రిఫరెన్స్లు కనిపించాయి నాకు. ఒకటి యమలీల. ఓకే. యమలీల రిఫరెన్స్ కనిపించింది, అంటే నాకు నేను కనెక్ట్ అయ్యా. ఇంకోటి జగదేగురుడు అతను ఒక సుందరి. ఒకటేమో పుస్తకం నుంచి ఒక మ్యాజిక్ జరగడం, రెండోది ఇంద్రలోకం నుంచి దిగి రావడం. ఈ 2 నాకు ఎందుకో కనెక్ట్ అయ్యాయి. ఈ 2 సినిమాలు కనెక్ట్ అయితే సూపర్ అండి. 2 సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, అంతకన్నా ఇంకేం ఉంటుంది. ఐ వాజ్ సో హ్యాపీ. అసలు మీరు రాసినప్పుడు ఆ ఐడియా ఏమైనా ఉందా సార్? అసలు కల్ట్ స్టాటస్ ఫిలిమ్స్ అవి లేకుండా రాదు. అవే ఇన్స్పిరేషన్గా ఉంటాయి. వాటిని మనం స్క్రీన్ ప్లేలో డిఫరెంట్గా, మన క్యారెక్టర్స్ వేరు, మన క్యారెక్టరైజేషన్స్ వేరు కాబట్టి బికాస్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ కథ మారిపోతూ ఉంటుంది. అంతే తప్పితే అవి లేకుండా అసలు ఇంపాసిబుల్ కదా. మనం రామాయణం వింటాం, రాముడు ఇలా ఉంటాడు, రాముడిని వేరే ఒకలా పోర్ట్రేట్ చేస్తారు. బట్ వితౌట్ రామాయణం యూ కాంట్ రైట్ కదా. అట్లానే ఇది. ఈ జానర్లో మీకు నచ్చిన సినిమాలు ఏంటి? సోషియో ఫాంటసీ అనగానే మీకు గుర్తొచ్చే సినిమాలు ఏంటి? నాకు బాగా మన యమగోళ చాలా ఇష్టం ఉంది, అలాగే యమలీల ఇష్టం, మన జయదేగుడు అతను ఒక సుందరి చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది. చూసిన ప్రతిసారి కొత్తగా ఉంటుంది సినిమా అంతా. బాగా ఇష్టం ఈ సినిమా. యమదొంగ సినిమా 1/2 hour 40 minutes ఎపిసోడ్ ఉంటుంది ఎక్కడ యమలోకంలో. అంటే రిపీటెడ్గా చూసే కంటెంట్ అది. ఎప్పుడైనా సరే అది పెద్ద అసలు డ్రీమ్ కమ్ ట్రూలా ఉంటుంది. అసలు డ్యాన్స్ కానీ, పెద్ద ఎన్టీఆర్ రావడం కానీ, మనోడా ఏంటి హై ఉంటుంది అసలు. ఇది కదా సెలబ్రేషన్. ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ విజువల్ ఎక్స్పీరియన్స్. మనం థియేటర్కి ఆడియన్స్ తీసుకొచ్చాక అక్కడికి ఏం చూపిస్తాడు, ఏం ఎగ్జైట్ అవుతున్నాడు. ఎగ్జైట్మెంటే సినిమా. ఆ ఎగ్జైట్మెంట్ ఉండాలి. దట్స్ వాట్ ఐ ఫీల్. ఈలో ఉంటుంది అంటే. కానీ భలే ఐడియా కదండి యమ్మ. ఆ సినిమాలో పెద్ద ఎన్టీఆర్ని చిన్న ఎన్టీఆర్ని చూపించాలి పక్క పక్కన, అది కూడా విఎఫ్ఎక్స్లో. ఎవరికి అలాంటి దాన్ని ఏమంటారు లాజిక్లు వెతుక్కోకుండా. అవును, వాళ్ళు వర్క్ చేశారండి. వర్క్ చేస్తే వస్తాయి అలాంటి ఎపిసోడ్స్. అంత ఈజీగా రావు. కానీ సోషియో ఫాంటసీకి ఉన్న సౌలభ్యం ఏంటంటే మనం ఏదైనా మ్యాజిక్ చేసేయచ్చు స్క్రీన్. మనకి ఇమాజినేషన్ ఉండాలి, బడ్జెట్ ఉండాలి, టైం ఉండాలి. ఇవి ఉంటే మన స్క్రీన్ మీద ఏదైనా చేసేయచ్చు. అంటే లిమిటేషన్స్, ఇప్పుడు మన కథకి ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు వెళ్ళకూడదు, పరిధి దాటినప్పుడు డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ పరిధిలోనే మనం కథ చెప్పినప్పుడు నథింగ్, ఇంకేం ఉండదు. ఈ సినిమాలో కూడా అలాంటి మ్యాజిక్ ఎపిసోడ్స్ ఏమైనా ఉన్నాయి. ఇంద్రుడు సీక్వెన్స్లు కానీ మొత్తం సీజీ వర్కే కదా. డెఫినెట్గా ఆడియన్ విల్ ఫీల్ దట్ గ్రాండ్. డెఫినెట్గా ఫీల్. రంభా ఉర్వశి మేనక అన్నారు, తిలోత్తమని ఎందుకు వదిలేశారు? తిలోత్తమ కూడా ఉందా? ఓకే.
టైటిల్ ఎంది అయిపోద్దని వదిలేసారండి. లేదు, ఇది కథ రంభవర్షి మేనకల గురించే కాబట్టి, కానీ ఇందులో తిలోత్తమ కూడా ఉంటుంది. మేబీ పార్ట్ 2లో ఎక్కువ ఆడుతానే. అంటే పార్ట్ 2కి ఒక బేస్ అయితే సెట్ చేసుకున్నారు. డెఫినెట్గా ఉంటుంది కదండి. ఇప్పుడు ఆడియన్స్ 4th రిలీజ్ అయ్యాక ఒక థ్రిల్ వస్తుంది కదా, ఆబ్వియస్గా క్రేజీ ఐడియా ఉంది. సో కంటిన్యూ చేద్దాం. శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట చెప్పారని చెప్పి నరేష్ గారు స్టేజ్ మీద చెప్పారు. సెట్కి వస్తే ఈవి సత్యనారాయణ గారి సినిమా చూసినట్టు ఉంది, ఆ సెట్లో వచ్చినంత వైబ్ ఉంది అని చెప్తున్నాను. అవును, అవును. ఆ సెట్లో ఎలా ఉండేది అల్లరి, ఇంతమంది కమెడియన్? సేమ్ అల్లరిగా ఉండేది, సీన్లు ఉండేది, వర్క్ హెవీగా ఉండేది, కానీ ఎక్కడ హెవీనెస్ ఫీల్ అయ్యేలా ఉండేది కాదు. పరిగెడుతూ ఉండాలా, నవ్వుకుంటూ పరిగెడుతూ ఉండాలా. ఎందుకంటే కామెడీ కదా, ఎవరికి కెమెరా తిప్పినా పెద్ద నరేష్ ఆయన అల్లాడిస్తాడు, కిషోర్ గారికి పెడితే ఆయన, శ్రీనివాసరెడ్డి గారికి అంతే, హీరో శ్రీనివాసరెడ్డి ఇద్దరు ఫ్రెండ్స్ ఫిల్మ్లో. సో వాళ్ళే కంటిన్యూ పంచులు పడతానే ఉంటాయి, ఇంకా నవ్వడమే, నవ్వుకుంటే అట్లా అయిపోయేది టైం. హూ ఇస్ ఇంద్రుడు అన్న దగ్గర చాలాసేపు ఆలోచించారా, లేదంటే స్ట్రైట్ అవే వెన్నెల కిషోర్ గుర్తొచ్చారా? స్ట్రైట్ అవే అంటే ఫస్ట్ ఇంద్రుడి క్యారెక్టర్ ఫన్ రావాలనుకుంటాం కదా. ఫస్ట్ ఏంటంటే నాకు ఎక్కడో కామెడీ సినిమాలు బాగా ఇష్టం కదా, అందులో జంధ్యాల గారు రిపీటెడ్గా చూస్తూనే ఉంటాం. ఫస్ట్ బ్రహ్మానందం గారు వచ్చారు, ఇంద్రుడిగా. బ్రహ్మానందం గారు వచ్చారు ఫస్ట్ ఇనీషియల్ డ్రాఫ్ట్లో. ఆయన ఇప్పుడు చాలా తగ్గించేశారు సినిమాలు. మళ్ళీ దాని తర్వాత ఇంకా వెన్నెల కిషోర్ గారు డైరెక్ట్. అదే మనకి తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు కొన్ని క్యారెక్టర్లు ఫిక్స్డ్ మైండ్తో ఆలోచిస్తుంటాం. ఇప్పుడు యముడు ఎవరు అంటే మనకి అంతకుముందు ఎస్విఆర్ గారు అనుకున్న తర్వాత కైకాల సత్యనారాయణ మించిన యముడైతే నేనైతే చూడలేదు. సరే, కొన్ని క్యారెక్టర్ల కల్లా బెంచ్ మార్క్ అలా సెట్ అయిపోతుంటాం కదా. సో అలాంటి బెంచ్ మార్క్ పెర్ఫార్మర్ని తీసుకురావాలి అనిపించలేదా, లేదంటే ఇది కేవలం కామెడీ సినిమా కాబట్టి? ఇందులో కూడా యముడు ఉన్నాడండి, యముడు కూడా ఉన్నాడు, ఇందులో కూడా యముడు ఉన్నాడు. నాకు తెలియదు, ఇది మేబీ మీరు ముందు రిలీజ్ చేస్తే ఇది లీక్ అవుద్ది. అజయ్ గారు చేశారు, యూ విల్ ఫీల్ దట్ వైబ్. అంటే కైకాల సత్యనారాయణ గారు అయింది కదా, నాకు అజయ్ గారు ఒక మాట చెప్పారు, యముడు అనగానే నేను ఇమ్మీడియట్ ఓకే అనేసాను. ఎందుకంటే నేను ఒక్కటే ఫీల్ అయ్యాను, మీరు చెప్పిందే. ఇప్పుడు లెజెండరీ యాక్టర్స్ చేశారు ఆ క్యారెక్టర్, ఈ జనరేషన్లో ఎవరు రాయట్లేదు కదా యముడు. అలాంటి అవకాశం నాకు వచ్చినప్పుడు నాయుడు అని కూడా అయిపోయి ఉంటాడు. నాయుడు ఏ డేట్లు ఏమైనా నాకు అనవసరం, నేను ఈ సినిమా చేయాలి అన్నాడు ఆయన. ఒక హెల్తీ రిలేషన్షిప్ ఉంది బ్యానర్తో, హాస్య మూవీస్తో. ద సేమ్ టైం ఆయన ఎగ్జైట్ అయ్యాడు. సీన్ పేపర్ చూసాక ఇంకా ఆయన ఇరగదేస్తారు, కొట్టేస్తారు, ఫుల్ ఎనర్జీతో చేస్తారు. అసలు అజయ్ గారి మైండ్లోకి ఎలా వచ్చారు మీకు? అవి కొన్ని మంచి జరగాలని రాసిపెట్టి ఉంటుందండి. ఒకటి చాలామంది చెప్తూ ఉంటారు, మీరు వినే ఉంటారు, ఓ హిట్ సినిమా దానికి ఏం కావాలో తెలుసుకుంటుంది, అదే రప్పించుకుంటుంది అని. అట్లా జరిగింది. బట్ డెఫినెట్గా అసలు ఆయన హైట్కి దానికి అసలు ఇరగదీసేసారు. అసలు ఆయన వచ్చిన వెంటనే 4 డైలాగులు చెప్తాడు, ఆడియన్స్ పడి నవ్వుతారు. అంటే అజయ్ గారు పౌరాణిక డైలాగులు కూడా చెప్పగలరు, నమ్మారా మీరు? సార్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అండి ఆయన. నమ్మడంగా ఓకే, కాకపోతే ఏంటంటే ఆయన డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ పౌరాణికం అనేది పూర్తిగా ఒక డిఫరెంట్ జానర్. జస్ట్ మీరు అలా కిరీటం పెట్టాక ఫస్ట్ సెట్లోకి అయినా ఫస్ట్ క్యారవాన్లోకి వెళ్ళి కలిసి వచ్చాను, సీన్ చెప్పేసాను, వచ్చేసాను, అయిపోయింది. వన్స్ ఆయన సెట్లోకి వచ్చేసరికి ఆర్నమెంట్స్ పెట్టుకుని ఇట్లా వచ్చేసరికి ఇక్కడ నిమిషం నేను జర్కయ్యా, ఏంటి సార్ ఇట్లా దిగిపోయారు. నేను అన్నా, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే 3 రోజులు వచ్చకుండా పోయాడు, భయం వేస్తుంది సార్. అలాంటి గెటప్లో కామెడీ చేశాడు ఆయన, హిలారియస్గా ఉంటుంది. ఇదివరకు మనం పురాణ పాత్రల్ని ఎన్నిసార్లు చెప్పినా జనం చూసేవాళ్ళు, ఎలా చెప్పినా జనం చూసేవాళ్ళు. కానీ ఈరోజు మారిపోయింది. ఏదైనా ఒక చిన్న గీత దాటి మనం బయటకు వచ్చేదని చెబితే మనోభావాలు దెబ్బతినడానికి రెడీగా ఉన్నారు జనాలు. సో కథ రాస్తున్నప్పుడు కానీ, దాన్ని పిక్చరైజ్ చేస్తున్నప్పుడు కానీ అది మైండ్లో ఉండేదా? 100% ఉంది. ఎందుకంటే మా ప్రొడ్యూసర్లు ఇద్దరు, మనం ఫ్యామిలీ సినిమా చేస్తున్నాం, వెరీ క్లారిటీ, కథని ఎంత నమ్మారో వాల్యూస్ని కూడా అంతే నమ్ముతారు. అంటే అన్నపూర్ణ స్టూడియోస్ హాస్య మూవీస్లో ఏదో సినిమా చెప్పేసి నవ్వించడానికి ఏదో చేద్దాం, ఒక్క బూతు పదం కానీ, ఒక్క వల్గర్ షాట్ కానీ ఉంటుంది సినిమా, కథే ఉంటుంది. అమ్మాయిలు రంభవర్షమైన కానీ టైటిల్ పెట్టి వాళ్ళని ఎట్లా
ఫ్యామిలీ మొత్తం చూసేలా అసలు ఎక్కడ మీకు తప్పు అనేది కనబడదు. ఎందుకంటే ఒక దేవతలను మనం భూమి మీదకి దించుతున్నప్పుడు వాళ్ళకు సెటైన్ రెస్పెక్ట్ ఉంటుంది. క్యారెక్టర్స్ వేరేగా ఉన్నాయి అనుకోండి, ఆ క్యారెక్టర్ తగ్గట్టు కథ వేరేగా ఉంటుంది. దట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు ఇలాగే ఉండాలని కాదు. మా కథలో వాళ్ళు దేవతలు, హీరో పూజ చేస్తారు. సో దేవతలు మన దేవుడిని ఎంత పవిత్రంగా ఊహించుకుంటాం, అలాగే ఉంటారు అంతే. నరేష్ గారితో బాండింగ్ ఎప్పటి నుంచి మీకు? ఈ సినిమా కథ చెప్పడానికి ఫస్ట్ టైం కలిసారు అప్పుడే? ఫస్ట్ టైం కలిసాను. అంటే అప్పుడు ఛాన్సెస్ కోసం తిరిగినప్పుడు స్టూడియోలో అట్లా చూస్తూ ఉంటాం, హాయ్ సార్ అంటాం, మర్చిపోతారు కదా జనరల్గా. బట్ ఫేస్ టు ఫేస్ ఒక డిస్కషన్ కూర్చుంది కథ. ఏవి సత్యనారాయణ గారి ప్రభావం కానీ అది మీ మీద ఎంతవరకు ఉంటుంది? 100% ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకంటే మన కామెడీ ఎరా చూసుకుంటే మనకి తెలిసి, ఊహకు తెలిసి జడ్జాల గారి సినిమాలు చూస్తాం టీవీలోనో యూట్యూబ్లోనో, ఇప్పటికి అందరూ చూస్తూ ఉంటారు. దాని తర్వాత ఈవీ గారు చాలామంది కామెడీ సినిమా నాగేశ్వరరెడ్డి గారు తీస్తుంటారు, కొంతమంది చాలా పెద్ద కృష్ణారెడ్డి గారు తీస్తారు, అందరూ తీస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు నేను రంభావర్షమైన కనెక్ట్ అయినట్టు నేను వీళ్ళకి కనెక్ట్ అయిపోయాను. సో ఇంట్లో జంజాల గారి సినిమా ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది, ఏదో ఒకటి లోలో ఉన్నాం అనుకోండి, సరదాగా పెట్టి కాసేపు రిలాక్స్ అవ్వాలంటాం, లేదంటే రవితేజ గారిది కిక్ పెడతా. ఇంకా లైఫ్ డెస్పరేట్గా ఉందనుకోండి, అంటే మన ఎనర్జీని మనం ఎత్తుక్కోవాలి, ఎవరు మనకి ఇవ్వరు, ఇచ్చినా కానీ సరిపోదు ఒక మూమెంట్లో, ఆ నీరసానికి మనకి తగిలే స్ట్రోకులకి. సో ఎనర్జీని ఎత్తుక్కునే ప్రాసెస్లో రవితేజ గారికి కిక్ పెడతా, రిలాక్స్గా నవ్వుకుంటాం, అప్పటికి సరిపోదు యానిమల్ ప్లానెట్ పెడతా. యానిమల్ ప్లానెట్ పెడితే మీరు గమనిస్తే అక్కడ ఏ జంతువు కూడా రిలాక్సేషన్ మోడ్లో ఉండదు, అలర్ట్గా ఉంటుంది. పరిగెట్టడం సెకండరీ థింగ్, దానికి అవసరమైనప్పుడు ఆపద ఉన్నప్పుడు అలర్ట్గా ఉంటుంది, కాన్షియస్గా ఉంటుంది. ఎంత కాన్షియస్గా ఉంటుంది అంటే ఏ మినిట్కైనా దాన్ని ఏ పొదల్లో పులి ఉందో తెలియదు, మీరు అది ఆహారం తిన్నా పక్కకి చూస్తూ తింటూ ఉంటుంది. ఎనీ యానిమల్, బర్డ్ ఉంటే పైనుంచి గద్ద లేపుకెళ్ళిపోతుంది, జింక్ ఉంటే పక్క నుంచి పులిసింహం అటాక్ చేస్తుంది, లేకపోతే కింద నుంచి పాము వస్తుంది, అదంతా అలర్ట్గా ఉంటుంది. అప్పుడు అనుకుంటాం మనం ఎంత బ్లిస్ఫుల్ కదా, బ్లెస్డ్ పీపుల్ మనం. అట్లీస్ట్ అది లేదు కదా, అంటిల్ అన్లెస్ మనకు తెలియకుండా ఏదో జరిగితే తప్పితే. అంత కాన్షియస్గా ఉన్నప్పుడు మనకి ఆ ప్రాబ్లంతో లైఫే. ప్రపంచంలో మనిషికి రెండు పెద్ద ప్రాబ్లమ్స్, ఒకటి సొల్యూషన్ ఉన్నది, ఎలా ఎతికినా సొల్యూషన్ దొరుకుతుందని, రెండోది డెత్, దానికి సొల్యూషనే లేదు. ఈ రెండు తప్పితే మిగతా ఏం వచ్చినా ఒక్క నిమిషం బ్యాక్ వచ్చి ఎంతకన్నా ఇంకేమైనా ఉందనుకున్నప్పుడు ప్రతిదీ చిన్నగానే కనపడదు. వీల్ ఫైండ్ ఏ సొల్యూషన్. డెత్కి లేదు, దాన్ని మనం ఏం చేయలేము. మిగతా అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది, వేరే ఫామ్లో ఉండొచ్చు. హ్యావ్ టు చేంజ్ ద గేర్స్ అండ్ గో. ఇలా ఇందులో ఇంకొకటి బాగా ఉన్నది పూరి గారిది, ఒక ఆయన మ్యూజిక్స్ బాగా ఫ్యాన్స్. అందులో వన్ నైట్ ఆల్మోస్ట్ ఏడుపు ఒకటే తక్కువ, చాలా టఫ్ పీరియడ్. నేను భయపడుతున్నా అంటే ఫ్యామిలీ ప్యానిక్ అవుతారు. అలాంటి టైంలో యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు ఒక రైల్వే స్టేషన్లో అందరికీ ట్రైన్ వస్తుంది, నీకన్నా వెనక్కి వచ్చినోటికి ముందే వస్తుంది, ఎక్కి వెళ్ళిపోతాడు. ఏంట్రా నువ్వు బాధపడతావు, చివరికి అందరూ వెళ్ళిపోతారు, నువ్వు మాత్రం అక్కడే ఉండిపోతావు. ఉండాలి, ఆ ఓపిక ఉండాలి. నీ ట్రైన్ తప్పకుండా వస్తుంది, కానీ అది వచ్చినంత వరకు ఎదురు చూసే ఓపిక నీకు ఉండాలి, డెఫినెట్గా గెలుస్తాం. అది చాలా ప్రభావితం చేసింది. మీరు చెప్తాం కదా, నాకు ఫీల్ వస్తుంది. ఇప్పుడు అనుకున్నా ఈ ఒక్క మినిట్, అంటే నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలనుకున్న ఒక డైరెక్టర్ ఇంటి ముందు లాంగ్ బ్యాక్ నేను నిలబడినప్పుడు 3 నెలలు నిలబడి 4వ నెల వాళ్ళు షూటింగ్కి వెళ్ళిపోతున్నారు. నాకు బాధ అనిపించింది, అసలు ఎలా వెళ్తారు? నన్ను రోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నా, గుడ్ నైట్ చెప్పి ఆయన పడుకున్నాక వెళ్తున్నా, ఎట్లా వెళ్తాడు? హౌ కుడ్ ఈ ఫేస్ మీ? రేపు మార్నింగ్ నేను నిలబడతాను, షూటింగ్కి వెళ్తారు, ఎలా వెళ్తారు అని చెప్పి అనుకో బాధ అనిపించింది. ఒక కోడైటర్ వచ్చి, అదే తమ్ముడు ఎందుకురా ఫుడ్ లేకుండా ఎలా ఉంటావు, వచ్చే నాతో చిన్న సినిమా ఒకటి జాయిన్ అయిపోతున్నాం, ప్రేమగా పిలుస్తున్నాడు అని చెప్పి నడుచుకొని వెళ్ళిపోయాను. ఒక స్టేజ్లో ఆగా, ఇప్పుడు నేను తప్పు చేయలే, నేను నిజాయితీగా ప్రయత్నించా, కుదరదు అని ఒక మాట చెప్తే అయిపోయింది. అది చెప్పలేదు అంటే మిస్టేక్ ఆలుతుంది. రేపు నన్ను ఫేస్ చేసి వాళ్ళు లొకేషన్కి వెళ్ళాలి, అది ఎలా ఫేస్ చేస్తాడో చూస్తా అని చెప్పి 2 కిలోమీటర్స్ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. మళ్ళీ అక్కడే నిలబడ్డా, పిచ్చోని చూసినట్టు చూస్తున్నారు అందరూ 3.5 months 4 months వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు, ఇడో మెంటలోడ్ అని. సో లైక్ 36 hours, ఒక టైంలో 48 hours నిలబడ్డాను వితౌట్ ఫుడ్. ఆఫీస్ ముందు 48 hours, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదని, అలా ఏం బయటకు రావట్లా. సో లైక్ ఆ 48 hours ఫినిష్ అయ్యాక
కళ్ళు తిరిగి పడిపోతా అంటే అప్పటి వరకు పెయిన్ ఉంది కానీ వన్స్ వాళ్ళని విష్ చేసి వెళ్ళిపోయాక కళ్ళు తిరిగి పడిపోతానేమో అని భయం వేసింది. అంటే అంతవరకు హోప్ ఉంటుంది కదా, ఇప్పుడు అయిపోయింది, పని అయిపోయింది. షూటింగ్ జరుగుతున్నంతసేపు మీకు ఒక ఎనర్జీ ఉంటుంది, ప్యాకప్ చెప్పాక ఒంట్లో నొప్పులని గుర్తొస్తాయి. అలాగా ఆ నిమిషం నేను అక్కడ నుంచి 7 కిలోమీటర్లు నడవాలి నా రూమ్కి వెళ్ళాలంటే. ఆ 7 కిలోమీటర్స్ జర్నీ 48 అవర్స్ కన్నా కష్టంగా ఉంది, ఎక్కడ పడిపోతానేమో అని. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ మనం ఫేస్ చేసుకునే ముందుకెళ్తాం. సో హౌ యూ ఫైండ్ ఎనర్జీ, నీ లోలో ఉండేటప్పుడు ఏదో ఒక సోర్స్ ద్వారా నీకు ఎవడెవ్వకపోతే నువ్వే తెచ్చుకోవాలి. హ్యావ్ టు డూ దట్. కానీ ఆ 48 అవర్స్లో ఏం జరిగింది? వాళ్ళు వచ్చారా, కలిసారా, చెప్పారా, మిమ్మల్ని ఫేస్ చేశారా? అదే వాళ్ళు అసలు బయటికి రాలేదు. డీప్ డిస్కషన్స్ వాళ్ళు ఏ పనిలో ఉన్నారు. నిలబడ్డాను చివరికి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు బయటికి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాను, ఊరు వెళ్ళిపోతున్నారు, నీకు కనబడరు. అప్పుడు ఇంకా నేను రూమ్కి వెళ్ళాలి. ఎందుకంటే మధ్యలో ఎప్పుడు వెళ్ళిపోతే ఎప్పుడు వస్తే మిస్ అయిపోద్దేమో ఛాన్స్, ఎందుకంటే నాకు ఫీల్ ఎవరు తెలియదు. సో ఆ ఎనర్జీ ఒక్కొక్కసారి పెద్ద పెద్ద డైరెక్టర్లు చెప్పే ఇంటర్వ్యూస్ కానీ వీటి వల్ల, లేకపోతే మనం చదివిన బుక్స్ కానీ వీటి వల్ల వస్తుంది. లేకపోతే మన తల్లిదండ్రులు మన కోసం ఎంత సాక్రిఫైస్ చేశారు, వాళ్ళు పడిన కష్టం ముందు మన ఎంత అనుకున్నప్పుడు ఎగిరిపోద్ది. అవును. సో హౌ యూ ఫైండ్. ఇప్పుడు మీరు చెప్తున్న ఇన్సిడెంట్ కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు కదా. అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇంత కష్టపడి ఒక ఛాన్స్ దక్కించుకున్నారు, ఇప్పుడు డైరెక్టర్గా మీకంటూ కొన్ని అవకాశాలు వచ్చాయి, దాన్ని మీరు పూర్తి స్థాయిలో నిలబెట్టుకున్నాను అనిపిస్తుందా మీకు? 100% అండి. ఎందుకంటే నేను ఏదైతే కథ చెప్పానో మా ప్రొడ్యూసర్స్కి, వాళ్ళు చాలా పర్టికులర్గా ఉంటారు స్టోరీస్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రసాద్ నిమ్మగల్ గారు వెరీ డిసిప్లిన్. నేను ఇక్కడ చెప్పొచ్చో లేదో కానీ ఎప్పుడైనా ముద్దుగా హిట్లర్ సార్ అని పిలుస్తారంట. అంత స్ట్రిక్ట్గా ఉంటారు వర్క్ విషయంలో. అవి వర్క్ అయిపోయాక అంత ఫ్రెండ్లీ. సో లైక్ రాజేష్ అన్న లైక్ వెరీ ఫ్రెండ్లీ. వర్క్ ఏం చేస్తున్నాను, అతను నమ్మాడు, నన్ను చాలా గట్టిగా నమ్మాడు. అతనికి ఏం కథ చెప్పానో మేము అనుకున్నది యాజ్ ఇట్ ఈజ్ తీసాం కదా. సో రిజల్ట్ కూడా మేము చాలా పాజిటివ్గా ఉన్నాం, అందరం చూసుకున్నాం. వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. ఇప్పుడు రంభా ఊర్వశి మేనక అంటే ఖచ్చితంగా వాళ్ళు చాలా అందంగా, చాలా గొప్పగా ఉంటారు. జనాలు కూడా అదే మైండ్లో మనకు అదే రాగానే వీళ్ళని మించిన అందగత్తెలు లేరు అని ఫిక్స్ అవుతారు కదా. సో పిక్ చేయడానికి, యాక్టర్స్ని పిక్ చేయడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చిన అవసరం వస్తుంది. అంటే ఫస్ట్ ఒక లైనప్ రాసుకుని వెళ్తే వెళ్దాం పెద్ద పెద్ద లైనప్లు అవి ఉంటాయండి అవన్నీ. సో ప్రీ ప్రొడక్షన్ అదే కదా. సో మొత్తం అంతా చేసుకున్నప్పుడు మనకి కన్వీనియంట్గా, కంఫర్ట్గా, అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఎస్ వీ గో విత్ దిస్ అని చెప్పి లాక్ చేసుకున్నాం. అంటే కనీసం ఇప్పుడు ఫామ్లో ఉన్న హీరోయిన్ని తీసుకోవడం అలాంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? అంటే మనకు కావాల్సింది ఇక్కడ ఉంది అనుకున్నప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళడం మనకు అనవసరం. రైట్. సో వీఆర్ సాటిస్ఫైడ్ విత్ దిస్ కాస్టింగ్. విష్ణుప్రియ విషయంలో పూర్తిగా అంటే మీకు ఎలాంటి నటన కావాలి స్క్రీన్ మీద, అదంతా విష్ణుప్రియ తర్జుమా చేసింది అనుకుంటున్నారా స్క్రీన్ మీద? నాకు ఆశ్చర్యం ఏంటంటే విష్ణు చాలా బ్రైట్గా మాట్లాడుతుంది, అంతా ఉంటుంది కదా. ఆన్ సెట్ లొకేషన్కి వచ్చాక మానవ అనగలనే నేను అసలు విష్ణు గారు ఏంటి సడన్ చేంజ్, ఏం డైరెక్టర్ గారు కరెక్ట్గా లేదా, కరెక్ట్గా సూపర్ ఉంది అన్న. నేను చెప్పలా అసలు తనకి, నువ్వు ఇలా చెయ్యని కూడా నేను ఫస్ట్ షాట్లో చెప్పలా. సీన్ చెప్పాను, జస్ట్ విల్ సీ ఏ మానిటర్ అని చెప్పాను. నువ్వు ఇలా చెయ్యి పెట్టాలి, లేకపోతే ఇలా మాట్లాడాలి, దేవకన్య ఇలా ఉంటుంది, ఏం చెప్పలా. నేను సీన్ చెప్పి వస్తే చేసింది. నేను ఎగ్జైట్ అయ్యేసరికి ఏంటి అంటే ఏం లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సిన్సియర్గా ఉంటుంది. లైక్ రాశి అసలు ఆ అమ్మాయి అందంగా కనబడాలంటే ఫుడ్ తినేది కాదు. నేను రాశి గారికి ఒకటే చెప్పా, మేడం మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, డెఫినెట్గా ఆ రిజల్ట్ అనేది వస్తుంది ఫిల్మ్ రిలీజ్తో. మీ వర్క్ బయట కనబడదు, మీరు అంత అందంగా కనబడతారు. ప్రిషా వాట్ ఎవర్ యూ సే ఎస్ సార్, ఎలా ఎస్ సార్ అంతే. సో వెరీ కంఫర్ట్, అసలు చాలా కంఫర్టబుల్గా చేశాను. విష్ణుప్రియని పిక్ చేయడంలో ఆమెకున్న సోషల్ మీడియా ఫాలోయింగ్ ఏదైనా ఉపయోగపడిందా? సోషల్ మీడియా ఇప్పుడు స్టార్స్ని మనం ఫెమిలియర్ అనే పెట్టుకుంటాం కదా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏదైనా అంతే కదా. సో కమర్షియల్స్ అనేవి ఆబ్వియస్గా పార్ట్ ఆఫ్ డిస్కషన్లో ఉంటాయి. అవి లేవనో లేకపోతే ఇంకోటి ఏదైనా చెప్తే అది అబద్ధం అని అందరికీ తెలుస్తుంది. సో అదొక్కటే రీజన్ కాదని నా ఉద్దేశం. రైట్. నరేష్ గారిని అంటే నరేష్ గారు అనగానే మనకి అల్లరి దగ్గర నుంచి ఫుల్ ఫన్ ఎంటర్టైనర్. అసలు ఒక దశలో ఆయన ఏడాదికి 4-5 సినిమాలు చేశారు. 4 మినిమం గ్యారంటీ సినిమాలు, 4 ఎంటర్టైన్ సినిమాలు. బట్ నాంది అనే సినిమా
ఆయన టర్న్ చేస్తుంది. అవును. నాకు తెలిసి నాంది చూసేటప్పటికి నరేష్ గారు ఇలాంటి సినిమాలు కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది. బట్ తర్వాత ఏమైపోయిందంటే ఈయన ఏంటి కామెడీకి దూరం అయిపోతున్నారా అన్న భయం కానీ అదంతా మిగిలిన జనం ఎలా అయితే మాట్లాడుకుంటారో అలాగే అనిపించింది. అవును. సో మళ్ళీ ఆయన ఎంటర్టైన్మెంట్ జోన్లోకి రావడం అనేది ఒక ఫ్యాన్గా, ఒక సినీ గోయర్గా, ఒక డైరెక్టర్గా, ఒక రైటర్గా మీకు ఎలా అనిపిస్తుంది? మరి డైరెక్టర్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకొక 20 మందికి డైరెక్టర్లకి సినిమాలు ఆయన స్పీడ్గా చేసేస్తూ ఉంటాడు. ఆపర్చునిటీస్ దొరుకుతాయి. మీకు మన ఫ్రెండ్స్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఒకడు సీరియస్గా ఉంటాడు, ఒకడేంటంటే సీరియస్గా ఉండడు అని ఎక్కువ మాట్లాడు, ఒకడు మాత్రం విపరీతమైన కామెడీ చేస్తాడు. ఆ కామెడీ చేసినాడు అందరికీ ఇష్టం. అవును. అదే నరేష్ గారు. ఆడు ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటాడు, అలాంటి కామెడీ చేసే పర్సన్. ఫ్యామిలీలో ఉంటాడు. ఇప్పుడు ఒక 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒకడు విపరీతమైన అల్లరి కామెడీ చేస్తాడు. ఆయన తిడతారు కానీ ఆడంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే జనరల్ సెన్స్ మనం చూసుకుంటే కామెడీ అంటే అందరికి ఇష్టం అండి. అందరికి ఇష్టం. మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి 2 గంటలు 2.5 గంటలు ప్రశాంతంగా నవ్వుకుందంటే ఎవరికి ఇష్టం ఉండదు. దానికి కామెడీ కానీ బ్రాండ్ అంబాసిడర్. కానీ మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యారేమో అనిపిస్తుంటుంది నాకు. అంటే నేను సీరియస్ క్యారెక్టర్లు చేయాలా లేదంటే కామెడీ చేయాలా అనే విషయంలో నరేష్ గారు ఎందుకో కన్ఫ్యూజ్ అయ్యారేమో అనిపిస్తుంది. కన్ఫ్యూజన్ అనుకోవాలా, లేకపోతే అది ఆయన కంప్లీట్లీ ఆయన పర్సనల్ కాలేదు, అది మనం చెప్పడానికి లేదు. అది ఆయన లైఫ్, ఆయన అన్ని సినిమాలు చేసేసాడు. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఉంటారండి, మొత్తం ట్రై చేశాం కదా ఇంకోటి ఏదైనా ట్రై చేద్దాం ఉంటుంది. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడికి ఆ ఫుల్ఫిల్నెస్ ఎప్పుడు దొరుకుతుంది, మంచి క్యారెక్టర్ పడినప్పుడు. అలాగే నాంది వచ్చింది కదా, ట్రై చేశారు. మన ఆడియన్స్కి ఏంటంటే కామెడీ చేస్తే బాగుంది, మన నాని చూశారుగా, ఇంకో నాంది వచ్చినా చూస్తారు. సో ఆయన ఇప్పుడు ఏం చెప్పాడు, నేను 2 చేస్తా అంటున్నాడు. కామెడీ చేస్తాను, సీరియస్ బ్యాలెన్స్ చేస్తా అన్నాడు. సో అది గుడ్ థింగ్. అది నరేష్ గారు సీరియస్గా చేస్తే బాగుంటుందా, కామెడీ చేస్తే బాగుంటుంది? నాకు కామెడీ ఇష్టం అండి, నాకు కామెడీ ఇష్టం. అలా కామెడీ చేస్తే అదిరిపోద్ది. నరేష్ గారి బెస్ట్ 3 సినిమాస్ చెప్పమంటే ఏం చెప్తారు? నాకు ఆయన కితకితల సినిమా చాలా ఇష్టం. అంటే లైక్ ఆ కథని, ఆ కథ వస్తువు, ఆ అమ్మాయి ఏదైతే గీతా సింగ్ ఆ క్యారెక్టర్ని వేరేలా మార్చి 10 కథలు రాయొచ్చు. అంత అద్భుతమైన స్క్రీన్ ప్లే ఆ సినిమా. నాకు చాలా ఇష్టం ఆ సినిమా కితకితల్లో. అండ్ ఆయన చేసిన గమ్యం, స్టాండ్స్ అపార్ట్, అంటే హై వస్తాయి సినిమాలు చూసినప్పుడు. చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్ ఆ సినిమాల మీద. సో మీ కెరీర్ పట్ల మీరు ఇందాక చెప్పారు ఏదైతే నమ్మానో అదే చేస్తానని, కానీ ఫస్ట్ నుంచి చూస్తే చాలా స్లో అండ్ స్టడీగా ఎందుకు వెళ్తున్నారు? అది డిపెండ్స్ అండి. లైక్ అందరు లైఫ్లు ఒకలా ఉండవు కదా. ఒకళ్ళు అదే టైంలో నీ పక్కనే పెద్ద స్టార్లు అవుతూ ఉంటారు. అప్పుడు ఓకే, మనకు వేరేదేదో ఉంది, అదేంటో ఫైండ్ అవుట్ చేసుకొని వెళ్ళడం. అతడికి అలా జరిగింది కదా, అది త్వరగా సక్సెస్ చేయడం మనకు అవ్వలేదు అంటే అది మనం చేసిన మిస్టేక్స్ అయి ఉండొచ్చు, లేకపోతే వేరే రీజన్స్ ఉండొచ్చు. మళ్ళీ అప్డేట్ చేసుకొని ముందుకు పరిగెట్టడమే. కామెడీ సినిమాలు అంటే మిడ్ రేంజ్, చిన్న హీరోలు, చిన్న సినిమాలు, ఇలాంటి మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా మారిపోయిందంటే అందరూ పెద్ద హీరోలతో పాటు అందరూ కూడా ఎంటర్టైన్ చేయాలి అన్న ఒక జోన్లో వచ్చేసారు. థ్యాంక్స్ టు అనిల్ రావిపూడి గారు వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ సినిమా మార్కెట్, దానికి ఒక సపరేట్ ప్లేస్ వచ్చేసింది. సో ఇది కామెడీని ఇష్టపడి కామెడీని రాయగలిగే ఒక డైరెక్టర్గా, ఒక రచయితగా మీకు ఎంత బూస్టప్ ఇస్తుంది ఇలాంటిది? 100% ఇది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఫిల్మ్ అనేది ఇది. కానీ నేను అనేది ఈ ట్రెండ్ ఏదైతే కామెడీ సినిమాలని పెద్ద హీరోలు కూడా యాక్సెప్ట్ చేసి చేద్దామని వస్తున్నారో, ఈ ట్రెండ్ మీకు యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ రైటర్గా మీకు ఎంతవరకు బూస్టప్ ఇస్తున్నారు? ఇదే చెప్తున్నాను కదా, ఇక్కడ ఇప్పటి వరకు నేను ట్రైన్ కోసం వెయిట్ చేశాను కదా. నా ట్రైన్ పేరు రంభావరసి మ్యాన్. రైట్. ఆ ట్రైన్ వచ్చింది, ఎక్కాను. దానికి ఎక్కడ వరకు తీసుకెళ్తుందో తీసుకెళ్ళండి. అది 100% పాజిటివ్గానే ఉంటుంది ఇక్కడ నుంచి. సూపర్ సార్. ఇప్పటివరకు ఏదైతే కంటెంట్ వచ్చిందో అది చాలా పాజిటివ్గా, చాలా స్మూత్గా, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. సో సినిమా కూడా మీరు అలాగే తీసుకుంటారు. అది సెప్టెంబర్ 4వ తేదీన ఆడియన్స్ చెప్తారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ గోల్ ఏదో ఉంటుంది, చాలా పెద్ద సినిమాలు, పెద్ద స్థాయి సినిమాలు, ఈ జోన్లోకి ఏదైతే ఆలోచిస్తున్నారు. సూర్యులాగే నాకు చాలా కోరికలు ఉన్నాయి. సో ఈ ట్రైన్ మిమ్మల్ని రంభావరసి మేనక అనే ట్రైన్ మిమ్మల్ని ఆ లక్ష్యం వైపు తీసుకెళ్తుందని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.